ప్రెసెంట్ అవుతారు. ముఖ్యంగా కన్సాంగ్యునియస్ మ్యారేజెస్ అంటే మేనరికం పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళలో ఎక్కువగా ఇట్లాగా గుండెల్లో హోల్స్తో కంజెంటల్ హార్ట్ డిసీజెస్తో వాళ్ళకి పుట్టే అవకాశం అనేది కొంచెం ఎక్కువగా. ఈ పిల్లలు ఎప్పుడైతే కంజెంటల్ హార్ట్ డిసీజ్ పుడతారో యూజువల్గా వాళ్ళలో కనిపించేటువంటి సిమ్టమ్స్ ఏంటి, సైన్స్ ఏంటి? ఆయాసం చెప్తారు, లేదా దడ చెప్తారు, లేదా ఒక గేమ్స్ ఏదైనా ఆడుతున్నప్పుడు సడన్గా ఆయాసం వచ్చేసి ఒళ్ళంతా నీలంగా అయిపోద్ది, బ్లూ కలర్ అయిపోద్ది. సో ఇటువంటి సిమ్టమ్స్ ఏం చెప్పినప్పటికీ కూడా ఇమీడియట్గా డాక్టర్ నోటీస్లో తీసుకురావాలి. సో ఒకసారి డాక్టర్ నోటీస్లో తీసుకొచ్చిన తర్వాత ఎగ్జామిన్ చేసి తగిన ఇన్వెస్టిగేషన్స్ చేసి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటారు. సో కామన్గా అందరూ పేరెంట్స్ యాంగ్జియస్గా అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే మందులతో తగ్గుతుందా? లేదు, ఇది ఖచ్చితంగా మందులతో తగ్గదు. ఎందుకంటే అది పుట్టుకతో వచ్చినటువంటి డిఫెక్ట్. ఎస్పెషల్లీ మనకి ఆ లోపల డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగకుండా రావడం వల్ల హోల్స్ ఏర్పడింది. సో దీనికి